ప్రతి పల్లెలో కూడా ఇలాగే సందడిగా ఉంటుంది. అలాంటి సందడి చూపించాలని మా ప్రయత్నం. పైరగాలిని సింపడు తాకి పాడేనే రాగాలు ఈ నేల తల్లి పొట్ట సించుకొనిచ్చే పంట శీలం పాలు మా గాని కుళ్ళ అంచు పచ్చంగా మారి పంటకు నల్ల పుద్దు గొడవగా కదిలేనంట పాదాలు ఉన్న ఊరిని కన్నవారిని తీసి పెట్టాడన్నా కంటి పాపకను రెప్పవాడకుండా కాపుగడతాడన్నా ఏ దిక్కుల్లోనూ ఉన్న గుండెల్లో దాగున్న మమకారమంతా పట్టిపోయినే రాజు నీవేనన్నా నీ సెల్లట సుందరగా కోరికన్నా నీ ఆడున్నదన్నా నీకు సుమసి ఫోన్ బాత్ కరో ఫోన్ ఏమైంది దొరా? ముందర వరకు వెళ్ళకండి మా స్టేజ్ ముందర వరకు వెళ్ళకండి. ఈ దస్తావేజుల పైన సంతకాలు పెట్టు. ఏమి కాగితాలయ్యా ఇవి? ఇవి నీ భూమి దస్తావేజులు. అప్పు కట్టడం నీ వల్ల అయితలేదు కదా, అందుకే నేను ఈ భూమిని జప్తు చేస్తున్నా. సంతకం పెట్టు. అయ్యా అయ్యా ఇలా అనకండి అయ్యా. ఈసారి పంట మీద మీ బాకీ ఎలాగైనా తీర్చేస్తా. ఎందుకు పనికిరాని ఈ భూమితో నువ్వేం చేస్తావు? ఇలా అనకండి అయ్యా. ఈ భూమే మాకు దిక్కు. ఈ భూమే లేకపోతే మేము ఎలా బతుకుతామయ్యా? ఇదంతా నాకు అనవసరం. ఈసారి నీ అప్పు కట్టకపోతే నీ భూమి అంతా లాక్కోవాల్సి వస్తుంది. పదా. కన్నీటి దీపాలే తడియారని గొంతుల్లో తుంటే చెరువుతుంటే నీ తల్లి ఉడిగోరే అంతా ఓరే అంతా మంచం మీదే మాటు వేసేవయ్యా. నీ చిన్ననాటి గాథలన్నీ పాటగా చెప్పేవయ్యా. ఆ సందమానే నిన్ను చూసి ఎన్నెలగా సేనయ్యా. ఎన్నెల దుప్పటిలా నన్ను కప్పుకుంటుందయ్యా. నడి ఎండలోన తుండు గుడ్డ చుట్టి గడ్డి ప్రకారదల నట్టివా. పంట చేతికొచ్చినాక గిట్టుబాటు లేక నేల పొరిగిపోతివా. నీ అన్న వాళ్ళు నీ సంత చేరి అయ్యో అనువాలేనయ్యా. నువ్వు లేని లోటు తెలిసి ఆ పంట చేరండి ఎట్టెక్కి వచ్చానయ్యా. ఆ జంటకు వల కూడల్లే నీ కూడియాలా. నీ రాక కోసం చూసిందయ్యో మళ్ళీ రావయ్యా. ఆ ఇంటి గట్టున ఏముందో నీకే ఎరుకయ్యా. నీ ఆదిలో నిలిపోతా ఉంటే ఆదికి రారయ్యా. ఈ దోసలన్నీ తీసి నీతోటి రైతు పడకబోసుకుంటాం కదలో రైతన్నా.
బతుకే బుక్కేడు మెతుకులన్నా ఓ రైతన్నా దేశానికి గెలుపోయన్నా నీ నిండు నూరేళ్ళు నువ్వు సల్లంగుండాలన్నా రైతే రాజు రారాజు అన్న మాట మాటల్లోనూ మాలాంటి వాళ్ళు చేసిన పాటల్లోనూ తప్ప చేతల్లో ఎక్కడా లేదు. ఇది నిజమే కదా. ఈ రోజుల్లో మనం రైతుకిచ్చిన విలువ ఏంటో తెలుసా? తను ఆత్మహత్య చేసుకుని చనిపోయాక న్యూస్ పేపర్లో వేసే చిన్న ఫోటో, న్యూస్ ఛానల్లో చూపే చిన్న న్యూస్, అంతకు మించి మనం చేసేది రైతుకిచ్చేది ఏమీ లేదు, గిట్టుబాటు ధరతో సహా. రైతే రాజు రారాజు, దేశానికి వెన్నెముక అని గొప్పగా చెప్పుకోవడమే గాని అదే రైతు నేలకు ఒరిగిపోతూ ఉంటే పట్టించుకోవడం లేదు. ఒక రైతు చనిపోవడం వల్ల నష్టపోయేది తను, తన కుటుంబం మాత్రమే కాదు, మానవ మనుగడ కూడా. ఆలోచన చేయండి. జై కిసాన్, అన్నదాత సుఖీ భవ. ఓ రైతన్నా, జై జవాన్ జై కిసాన్. రైతులు అది కాదు